హైందవి స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాకాసీపేటలోని హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహంతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం వద్ద సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య वक्ता राष्ट्रीय स्वयं सेवक संघ हिंदू विभाग प्रचारक नर्रा वेंकट शिवकुमार मुख्य अतिथिगा बोधन एकचक्रापुर एफपीसीएल चैर्मन चिरिनेनि पुष्पा पाल्गొన్నారు। ముందుగా హనుమాన్ మందిరం వద్ద అతిథులచే బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డిచే పూజలు నిర్వహించి శోభాయాత్రను బోధన్ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు ఆధ్వర్యంలో ప్రారంభించారు। ఈ యాత్రలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఈ సందర్భంగా వక్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం శివాజీ మహారాజ్ ఎంతో చేశారని నేటి యువత శివాజీ ఆశయాలను అనుకూలంగా నడవాలి అని కోరారు। ఇటు కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో యువత శివస్వాములు తదితరులు పాల్గొన్నారు। ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అశేష హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితమంతా పోరాటం చేసి అనేక వందల కోటలు జయించి 1674వ సంవత్సరంలో హిందూ పాదుషాహిగా పట్టాభిషిక్తుడయ్యాడు। శివాజీ రాజు కాదు, శివాజీ దగ్గర రాజ్యం లేదు, శివాజీ దగ్గర సైన్యం లేదు, కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేవలం తన యొక్క బలపరాక్రమణల చేత, తన యొక్క ఆలోచనల చేత, తల్లి జిజియామాత యొక్క నేర్పరితనంలో శివాజీ 14 సంవత్సరాల వయసులోనే అనేక యుద్ధ విద్యలు నేర్చుకొని 16 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి కోటను 1646వ సంవత్సరంలో తోరణ అనేటటువంటి దుర్గాన్ని జయించి అక్కడి నుంచి అప్రతితంగా పోరాటం చేస్తూ అనేక కోటలు జయించి తను హిందూ పాదుషాహిగా ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడయ్యాడు। ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత అది శివాజీకే దక్కుతుంది। అలాంటి శివాజీ ఈరోజు దేశమంతటికి ఆదర్శం। కేవలం దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు ఈరోజు శివాజీ పాటించినటువంటి గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని
వాళ్ళు తీసుకొని వాళ్ళ దేశాల్లో పోరాటం చేస్తున్నారు. అలాంటి శివాజీని ఇక్కడ ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకొని శివాజీ జయంతి సందర్భంగా కేవలం ర్యాలీలు చేయడం మాత్రమే కాదు, హిందూ సమాజాన్ని సంఘటితంగా నిలబెట్టడం కోసం ఎప్పుడైతే హిందుత్వానికి హిందువులకు ఆటంకాలు ఏర్పడతాయో వేలాదిగా రోడ్ల మీద హిందువులు నిలబడి హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసము నిరంతరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భవానీ, జై భవానీ. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏంటంటే ఈరోజు శివాజీ గారి మహోత్సవానికి ఇంతమంది వచ్చిండ్రు అంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మన హిందూ వాహినిగా హిందువులుగా మనము చూయించుకునేటువంటి ప్రతిభ ఇది. ఇప్పుడు శివాజీ గారికి ఎంత ధైర్యం అంటే మన భారతదేశాన్ని కాపాడడానికి తన ధైర్యము, తన భక్తి, తన చైతన్యము, తన శౌర్యము అన్నీ కలుపుకొని మన భారతదేశాన్ని కాపాడగలిగిండు. ఈ రోజు ఇంతమంది యువకులు వచ్చింది కాబట్టి ఆ యువకులు కూడా ఆ ఉత్సాహం రావాలి. ఇప్పుడున్న ఉత్సాహాన్ని ప్రతిసారి చూయించుకోవాలి. ప్రతి ఏటా అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా ఒక చైల్డ్ సిస్టమ్ మాదిరిగా ఒకరికి బాధ వచ్చిందంటే ఇంకోరిలాగా మనం కష్టాన్ని పంచుకోవాలి. అంటే మనకు శివాజీ నడిపిన బాటలో మనం నడవాలి. ఆ బాటలో నడిచినప్పుడే